ఈరోజు శాంతి సుధా అనే ఛానల్ ద్వారా సింగిల్ పేజీ చిన్న కథ పేరు తెరపడింది. కథ పేరు తెరపడింది. వినండి. ఏమిటో ఈ కాలం పిల్లలు పెంచిన తల్లిదండ్రులను అయిన వాళ్ళందరినీ కాదని ప్రేమ వ్యవహారాల్లో పడి కొట్టుకుపోతున్నారు. ఆ తర్వాత అవి కాస్త వికటించడంతో ఉన్మాదులుగా మారడం, ఆత్మహత్యలకు దారితీయడం, అనేక అనర్థాలకు గురి కావడం జరుగుతోంది. అమ్మాయి సుప్రియ, మీ వాడు అలా చేయకముందే ఓ మంచి అమ్మాయిని చూసి వాడికి 4 అక్షంతలు వేసి ఓ ఇంటివాణ్ణి చెయ్యి అంది తల్లి లక్ష్మమ్మ. అదేనమ్మా, నేను నెత్తి నోరు పెట్టుకొని రోజు గద్దిస్తూనే ఉన్నా. ఏమండి, వాడికి జనవరి 30తో 30 వసంతాలు నిండుతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి అని ఆయన గారు వింటేనా చెప్పు. వాడు ఇప్పుడే వద్దంటున్నాడు కదా, ఇంకా కాస్త పెద్ద జాబు రాని డాడీ అంటున్నాడు. చూద్దాంలే అంటాడు. బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన దండగా. ఈరోజు వాడు రాని, నేనే నా మనవడి ముక్కు సూటిగా అడిగేస్తా అంటుండగానే రానే వచ్చాడు అన్వేష్. ఏమిటి, తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో విషయం గురించి చర్చించుకుంటున్నారు అన్నాడు. ఏం లేదురా, మీ అమ్మమ్మ నీ పెళ్ళి సంగతి గురించి తొందర పెడుతోందిరా. అమ్మమ్మ, నా పెళ్ళి విషయం గురించి మీరు ఇంకోసారి అన్నారంటే నేను ఊరుకోను. ఆ విషయం నాకే వదిలేయండి. ఏమిటి, నీకే వదిలేయాలా? మేమెవ్వరం లేకుండా నీ ఒక్కడివే పెళ్లి చేసుకుంటావా? ఈ ముసుగులో గుద్దులాట ఇంకెంతకాలం రా అంది తల్లి. అమ్మా, నా బాధ ఏదో నేనే పడతా, మీకెందుకు చెప్పండి. అదిగో అదే వద్దంటున్నా. ఏంరా, కానీ పెంచి చదివించి ఇంత వాణ్ణి చేసిన మాకు నీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే భాగ్యం, అవకాశం లేదా అంది తల్లి. అవునురా, మేమంతా ఉండగా నీ కర్మ ఎందుకు చెప్పు అంది అమ్మమ్మ. అమ్మ, నన్నేం అడగకండి, అంతా ఎప్పుడో నాన్నకు చెప్పేశా, ఆయనకు తెలుసు అంటూ మౌనంగా వెళ్ళిపోయాడు అన్వేష్. ఆ మాటలకు అమ్మమ్మ ఇద్దరూ అవాక్కయ్యారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓహో, ఇదంతా తండ్రి కొడుకులు ఆడుతున్న ప్రేమ నాటకమా? ఇన్నాళ్ళు ఎందుకు దాచారన్నట్టు రాని, ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అనుకున్నారు ఇద్దరూను. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి లేటుగా వచ్చాడు శ్రీనివాస్. కుర్చీలో కూర్చుంటూ, సుప్రియ, కాస్త మంచినీళ్ళివ్వు అన్నాడు. వస్తున్నా అంటూ గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది భార్య. తెచ్చిన మంచినీళ్లు తాగి గ్లాసు భార్యకు అందిస్తూ, అన్వేష్ ఏడి, వచ్చాడా అన్నాడు. వచ్చాడండి. నేను అమ్మ పెళ్లి విషయం గురించి అడిగితే మాట్లాడకుండా మౌనంగా అంతా నాన్నకు తెలుసు అంటూ వెళ్ళిపోయాడు. అదేంటో ఇప్పటికైనా చెప్తే దానికి పరిష్కారం ఆలోచిద్దాం అంది సుప్రియ. చెప్పేదేముంది, వాడెవడో అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయ్యిందట. భర్త, అత్త, మామ, ఆడపడుచులు పెట్టే బాధ భరించలేక విడాకులు తీసుకుంటుందట. అప్పుడు ఆ పిల్లనే చేసుకుంటానంటున్నాడు. శివశివ, ఇదేం పోయే కాలం. అల్లుడు గారు పెళ్ళై కాపురం చేసి అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడమేమిటి? కలికాలం కాకపోతే
అక్కడికి నేను చెప్తూనే ఉన్నా. సినిమాలు, షికార్లు, సీరియల్స్, సెలిఫోన్లో, యూట్యూబుల్లో, వాట్సాప్లో మెసేజ్లు చూసి చెడిపోతున్నారు పిల్లలు అని. పెళ్ళై భర్త వదిలేసిన అమ్మాయిని నువ్వు చేసుకోవడమేమిటిరా? నీవేమన్నా సంఘ సంస్కర్తవా? సమాజ సేవ చేసే వ్యక్తివా? మహిళాభ్యుదయానికి పూల బాటలు వేసే రాజారాం మోహన్ రాయ్ లాంటి వాడివా? సినిమాలు, సీరియల్స్ జీవితం కాదురా. అదే నిజమైతే మీ అమ్మ, నేను ఆత్మహత్య చేసుకుంటాం అన్నాను. దానికి సమాధానంగా, మీరెందుకు నాన్న, ఆ అమ్మాయి నాకు దక్కకపోతే నేనే ఆ పని చేస్తా అన్నాడు. అంతే. అందరి మధ్య తెరపడింది.